దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 3 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేసి మంచి నేలను పండిన విత్తనం ఫలించినట్లు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 46 నుండి 51 అధ్యాయం. 46వ అధ్యాయము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచివాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుని తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచట ఉండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిశ్చయముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచివారి దోషకృత్యములను నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తరత బట్టి పొగడుకొను వారికి నేనేలా భయపడవలను. ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరకట్లుండవలసినదే. జనులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు.
మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించి మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనుపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించును. నన్ను తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు టొరవలెను. వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడడు. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. 50వ కీర్తన. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకే బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయము. మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచివారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు.
దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు నాయన. కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవ, రాజా నీకే వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుండి విడిపించిన దేవ, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవ, మన్నాను కురిపించిన దేవ, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవ, మారనివాడా, మార్పు లేనివాడా నీకే వందనాలయ్యా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మా కొరకు రిక్తునిగా భూమి మీదకి వచ్చి మా పాప పరిహారార్థ బలిగా, అయ్యా మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, నాయన మా సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా పాపం నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలంలో నీ పరిశుద్ధ రక్తాన్ని అయ్యా తండ్రి నాయన, నీ నిష్కలంకమైన అమూల్యమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నాయన అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. అయ్యా ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించడానికి కావలసిన పరిశుద్ధత మాకు దయచేయండి నాయన. అయ్యా ఈ దినమంతా నీ చిత్తము చేయుటకు నీ కృప మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు. గొప్ప దేవుడానికే వందనాలు. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి నాయన. ఈ ఆత్మతో నింపి మాకు అయా తండ్రి నడిపించండి ప్రభా. తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకములు అనుగ్రహించు దేవుడవు నీవే. ఆలోచన అనుగ్రహించు దేవుడవు నీవే ప్రభా. మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. వాక్యమే ఉన్న దేవా, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే నాయన. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ కృపాసన యొద్దకు వచ్చి ఉన్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక. అయ్యా నాయన, అయ్యా ఆర్థికంగా నాయన, శారీరకంగా, మానసికంగా అన్ని పరిస్థితులన్నిటిపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. రాకపోకలని కాపుదల, భద్రత ఉంచండి. అయ్యా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగునుగాక. అయ్యా రక్షణార్థమైన నీ సన్నిధి కంటి వారిపైన ప్రకాశించబడునుగాక. ఓ నిశ్చయముగా కుటుంబాలన్నీ నాయన నీ వెలుగుతో నింపబడునుగాక. సమృద్ధి జీవము, సమృద్ధి వెలుగు కుటుంబాల్లో ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే తండ్రి నాయన దైవజనులందరి కొరకు, సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి, బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నాయన. డినామినేషన్స్ భేదం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. సత్యం నుండి సర్వ సత్యంలోనికి నడిపించండి. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ జ్ఞాపకం చేసుకుని పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అయ్యా తండ్రి నాయన, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకనూ సువార్తందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను పట్టుకోండి ప్రభా నాయన. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం దయచేయండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు యేసు నామంలో పెట్టబడును గాక నాయన. ఏలుబడి శక్తులు లయపరచబడును గాక. సూసైడ్ స్పీడ్స్ క్యాన్సిల్ అయిపోవును గాక. యాక్సిడెంట్ స్పీడ్స్ లయపరచబడును గాక నాయన. అయా పాపానికి కారణమైన ప్రతి దురాత్మ కాడి యేసు నామంలో విరిగిపోవును గాక. మా దేశానికి విడుదల యేసు నామంలో కలుగును గాక. ఆయా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రము నీ రక్తంతో కడగబడును గాక నాయన. పరిశుద్ధపరచబడును గాక. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక ప్రభా. మా దేశము స్వస్థపరచబడును గాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగును గాక. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లను, గవర్నర్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలు
ఎమ్మెల్సీల వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటిపై నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఈ ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.